అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు తాగే ఆర్ఓ వాటర్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చారనేది దీని ముందు వీడియోలో తెలుసుకున్నాం. సో దానికి చాలా కాల్స్ వచ్చినాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా డౌట్లు అడిగారు. ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం రోజు తాగే వాటర్కి మన ఇంట్లో ఉంటూ ఎటువంటి క్వాలిటీ చెక్ చేసుకోవాలనే దాని మీద ముందుగా మనకి టీడీఎస్ 150 to 500 ఉండాలి, పీహెచ్ 7 అబోవ్ ఉండాలి, ఉంటే ఆల్కలైన్ వాటర్. ఇది ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవడానికి మన దగ్గర రెండు ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఒకటి టీడీఎస్ మీటర్, రెండోది ఈ పీహెచ్ ఇండికేటర్. సో ఈ రెండింటితోటి ఎట్లా చెక్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ నా చాలా వీడియోలో చెప్పాను. అయితే ముందు ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత సహజంగా మనం ఆరో వాటర్ తాగుతూ ఉంటే అది టీడీఎస్ 150 ఉండదు, సహజంగా 50 లోపు ఉంటుంది. సో దాన్ని 150 వచ్చేటట్టుగా పెంచుకోవడం అనేది మన యొక్క ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది తర్వాత పీహెచ్ ఏంటంటే మినరల్స్ ఎప్పుడైతే తగ్గుతుందో పీహెచ్ కూడా తగ్గిపోతుంది. దాన్ని 7 అబవ్ తీసుకెళ్ళాలి. అది ఒక మనకి ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. సో ఈ రెండు ఎన్షూర్ చేయడానికి మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే దాని మీద నేను కొంత సమాచారం సేకరించి నేను అమెజాన్ నుంచి ఆ ప్రోడక్ట్లు తెప్పించుకున్నాను. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ల గురించి మీకు వివరిస్తాను. సో ముందుగా ఏంటంటే మనకి ఈ మినరల్ ఈ హౌ టు ఇంక్రీజ్ టీడీఎస్ ఇన్ ఆర్ఓ వాటర్ అని చెప్పాను కదా. ఆర్ఓ వాటర్లో 50 లోపు టీడీఎస్ ఉంటుందని అనుకున్నాం కాబట్టి దాన్ని 150కి పెంచాలంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మినరల్ కార్ట్రిడ్జ్ అనేది మనం ఆ ఆర్ఓ యూనిట్లోనే యాడ్ చేస్తున్నారు. సో ఆ మినరల్ కార్ట్రిడ్జ్ పెట్టుకుంటే మినరల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా మనకి 150 రీచ్ అవ్వట్లేదు, 80-100 వరకు వస్తుంది. సో రెండోది ఏంటంటే మిక్స్ రా వాటర్ సేఫ్ వాటర్ అనమాట. అంటే రా వాటర్ అంటే ఏంటి, ఆర్ఓ యూనిట్లోకి పంపించే రా వాటర్ ఉంటుంది కదా, అటువంటి రా వాటర్ని కొంత బైపాస్ చేసి మిక్స్ చేస్తారు. అది టెక్నీషియన్ చేయగలుగుతాడు, అదొక పద్ధతి. అటువంటిది ఏంటంటే మనకి ఆ సేఫ్ వాటర్ అనుకుంటే కనుక ఈ పద్ధతి కూడా పాటించవచ్చు. ఇక మూడో పద్ధతి ఏంటంటే యాడ్ మినరల్ డ్రాప్స్. ఇది మనకి చాలా తేలికైన పని. మనకి ఎప్పుడైతే టీడీఎస్ తక్కువ ఉందో ఈ మినరల్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే కనుక టీడీఎస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దానికి ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు మీకు ముందుగా చెప్పాను కదా, ఈ టీడీఎస్ మీటర్ ఒకటి ఆన్లైన్లో తెప్పించుకున్నాం. అదేవిధంగా ఇది పీహెచ్ ఇండికేటర్. పీహెచ్ ఇండికేటర్ అంటే ఏం లేదు, చిన్న టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకుని దాంట్లో ఇది రికమెండెడ్ డ్రాప్స్ వేస్తే కనుక ఆ వచ్చే కలర్ని బట్టి ఇక్కడ ఈ కలర్ చార్ట్ ఉంది, ఏ కలర్కి మ్యాచ్ అయితే ఆ పీహెచ్ అంత అనేది మనకు తెలుస్తుంది. సో ఈ రెండు మనకి కేవలం 220 రూపాయలకే మనకు ఆన్లైన్లో వచ్చింది. సో ఇది ఉంటే కనుక మీరు తాగే వాటర్ టీడీఎస్ ఎంత, పీహెచ్ ఎంత మీకు తెలిసిపోతుంది. ఇది తెలుసుకున్న తర్వాత ఆ పీహెచ్ కానీ టీడీఎస్ కానీ పెంచాలంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది మినరల్ డ్రాప్స్ అనమాట. ఈ మినరల్ డ్రాప్స్ మనకి ఒక గ్లాస్కి ఒక డ్రాప్ వేసుకుంటే ఆటోమేటిక్గా టీడీఎస్ మనకి 150 మినిమం మెయింటైన్ అయ్యేటట్టుగా కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అంటే సపోజ్ మీ టీడీఎస్ 50 ఉన్న వాటర్, ఒక గ్లాస్ వాటర్ని మనం 150 టీడీఎస్ తీసుకెళ్లాలంటే ఇది కేవలం ఒక గ్లాస్ వాటర్కి 30 పైసలు ఖర్చు అవుతుంది సుమారు, దీని రేటు ప్రకారం చూస్తే. సో ఇవి తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్గా మీరు రోజు వాడే ఆరో వాటర్లో టీడీఎస్ పెంచుకోవాలనుకున్నప్పుడు డ్రాప్ వేస్తే చాలు. ఇది దీనిలో మినరల్స్ ఉంటాయి అన్నమాట. అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఈ మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో వెరీ సింపుల్ అండ్ ఈజీ. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా ఇందులో ఇంకోటి కూడా ఉంది, ఇంకో ప్రోడక్ట్ పీహెచ్ తక్కువ ఉంటే పీహెచ్ ఎన్హాన్సర్ అని చెప్పేసి ఇదొకటి కూడా తెప్పించాను నేను. సో ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా మా ఇంట్లో యూజ్ చేసి దీని మా ఎక్స్పీరియన్స్ అంతా మీకు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. సో ఇది కూడా దీనిలో కూడా మినరల్సే ఉంటాయి. అంటే ఏంటి, మనకి వాటర్లో మినరల్స్ పెరిగితే పీహెచ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, మినరల్స్ తగ్గిపోతే పీహెచ్ తగ్గిపోతుంది. రెండు ఇంటర్లింక్డ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇది బేసిక్ థింగ్. సో దాని ప్రకారం ఏంటంటే నేను చేసిందల్లా ఏంటి, ఒక టీడీఎస్ మీటర్ తెప్పించుకున్నాను, ఒక పీహెచ్ ఇండికేటర్ తెప్పించుకున్నాను. అదేవిధంగా మినరల్స్ పీహెచ్ పెంచడానికి ఒక ఈ రెండు ప్రోడక్ట్లు మనం తెప్పించుకున్నాం. సో దీంతో మన ఇంట్లోనే మనం ఈ వాటర్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పినట్టుగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో రెండోది ఏంటంటే మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, మన ఆర్ఓ యూనిట్లోకి చాలామంది ఏం చేస్తారంటే మున్సిపల్ వాటర్ని ఆర్ఓ చేస్తున్నారు. సో మున్సిపల్ వాటర్ని ఆర్ఓ చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మినరల్ డ్రాప్స్ ఇవన్నీ అవసరం లేదు, దాన్నే కొంచెం బైపాస్ చేసుకుంటే చాలు. అంటే మున్సిపల్ వాటర్ని ఈ ఆర్ఓ ఫిల్టర్ ద్వారా కాకుండా చేయడానికి టెక్నీషియన్లు చేస్తున్నారు. సో దాన్ని బైపాస్ చేసి కొంత తర్వాత ఆర్ఓ దాటిన తర్వాత మిక్స్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు టీడీఎస్ పెరిగిపోతుంది.
సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ మున్సిపల్ వాటర్ని ఆర్ఓ చేయొద్దంటారు. సరే, మీరు చాలామంది ఏంటంటే ఒక ఆర్ఓ వాటర్కి అలవాటు పడిపోయి ఆ ఆర్ఓ వాటర్ టేస్ట్కి అలవాటు పడిన తర్వాత ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం అట్లీస్ట్ మనం బైపాస్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, మినరల్ డ్రాప్స్ యాడ్ చేయడం కానీ చేస్తే ఆటోమేటిక్గా మన పీహెచ్, టీడీఎస్ కరెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే చాలామంది టిన్నుల ద్వారా మనం బయట ఆర్ఓ ప్లాంట్లలో టిన్నుల ద్వారా తెప్పించుకుంటున్నారు. సో అలా తెప్పించుకున్న వాళ్ళు ఒక్కొక్క టిన్లోనూ 20 లీటర్లు ఇది ఉంటుంది కదా, 20 లీటర్లు ఆర్ఓ వాటర్ ఉంటుంది. సో దాని టీడీఎస్ కూడా చెక్ చేసుకోండి. నార్మల్గా అది కూడా 50 లోపే ఉంటుంది. సో దానికి కూడా మనం మినరల్ డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మున్సిపల్ వాటర్ కలుపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే చాలామంది బోర్ వాటర్ కూడా వాడుతున్నారు. బోర్ వాటర్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో నుంచి వచ్చేటప్పుడు కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్, మెటల్స్ అన్నీ ఉంటాయి. లెడ్, ఆర్సెనిక్ ఇలాంటివి ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా బోర్ వాటర్ ఒక శాంపుల్ 1 లీటర్ 2 లీటర్లో మనం ఒక ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళు అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, మెటల్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా లేదని చెప్తారు. అటువంటి ఏమీ లేకపోతే కనుక దాన్ని కూడా మనం దీనికి వాడుకోవచ్చు. ఇంతవరకు ఈ బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. మనం తాగే వాటర్ని సేఫ్ చేసుకోవడానికి ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకుంటే కనుక మన ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం దాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ, సో దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నాకు తెలిసినవి చెప్తాను. తెలియకపోయినా మనకి వాటర్ ఎక్స్పర్ట్స్ చాలామంది టచ్లో ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని అడిగి మీకు సమాచారం ఆన్లైన్లో, ఫోన్లో ఉచితంగానే తెలియజేస్తామని చెబుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.